మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో అమ్మవారు ఉంటారు ఇక్కడ. కాలుతుంది. ఓం నమః శివాయ. మనమైతే ఇప్పుడు 1800 శివలింగాలు అలాగే 3 అడుగుల బంగారు శివలింగం అయితే మన భువనగిరి దగ్గర ఉందంటే సో చూడనీకైతే వచ్చినాం. ఇప్పుడైతే మనం చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే చూద్దాం, ఇంకా వెళ్దాం. సో ఇక్కడ మనకు గేట్ వచ్చి గేట్ పాస్ ఉంటుందా? సో గేట్ టోకెన్ అన్న పాస్ అన్న తీసుకొని ఇంకెళ్ళాలి. ముంగట ఆటో పోతుంది. ఇదైతే 1800 లింగాలు ఉంటాయంట. మన అలాగే బంగారం లింగం ఉందంట. చూద్దాం ఒకసారి, మనం చూపిస్తే చూద్దాం, లేకపోతే ఇంకేమేమి ఉందో ఇక్కడ స్పెషల్ అయితే చూద్దాం. ఒక్కరికి 100, ఒకరికి ఎంట్రీ అంట, ఒకరికి 100 అంట. 5 ఉన్న కాబట్టి 500. మళ్ళా కార్ పార్కింగ్కి 50 రూపీస్. ఇంకా అప్డేట్ చేస్తారు ఇక్కడ. చూద్దాం లోపల పోయినాక వర్తబుల్ నాట్ వర్తబుల్ తెలుస్తుంది కదా. సో చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. అక్కడ బస్సులు కూడా వస్తాయంట ఇక్కడ వెళ్ళంతా చాలా ఉన్నారనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చెప్తా ఏంది ఏం కథ, అసలు 100 రూపీస్ వర్తబుల్లా కాదా అయితే చూద్దాం. మళ్ళీ ఇంకా ప్రవేశం దారంట ఇక్కడ. నో మాస్క్ నో ఎంట్రీ. మాస్క్ లేని ఎంట్రీ లేదంట, కానీ ఎంట్రీ ఇస్తారా? సో ఇక్కడ టికెట్ అయితే చెక్ చేస్తాం. మన టికెట్ అయితే మర్చిపోయినాం. మన టికెట్ తీసుకోవడానికి వెళ్ళిండు. 1800 శివలింగాలు ఉన్నాయా అన్నాడు. సో మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఉందా, మనం పెట్టిన పైసలకు వర్తా కాదా, ఈ బిజినెస్ అయ్యిందని చూద్దాం. ఇది ఒక ఆశ్రమం లాగా ఉంది, చూద్దాం. లోపల ఎంట్రన్స్ దగ్గర అయితే కాలు కట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా కాలు కట్టుకొని ట్యాప్లు ఉన్నాయి బంద్ చేసుకొని. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, సూపర్ ఉంది అసలు. ఎంట్రన్స్ అయితే బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళాలి ఉంది. సో 180 అంటే 1800 లింగాలు అంటే ఇక్కడ మొత్తం లింగాలు ఉన్నాయి. చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరుతో ఉంది. ఇవన్నీ శివలింగాలు. ఇక్కడ మళ్ళా ఇక్కడ చూసుకోవచ్చు దేవుడు అవతారాలు ఉంటాయి కదా. సో శివుని అవతారం ఇక్కడ. మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో అమ్మవారు ఉంటుంది ఇక్కడ. అమ్మవారి దర్శనం ఇస్తారు. అమ్మవారి నుంచి మనకు ఇటు సైడ్ వస్తే ఇలా ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ అమ్మవారి అవతారాలు అయితే ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు. ఇవన్నీ అవతారాలే. ఒక్కొక్క అవతారం అయితే నేను చూపిస్తూ వెళ్తూ ఉంటా. కింద పేరు ఉన్నాయి, అమ్మవారి పేరు కూడా. ఈ అమ్మవారి పేరు ఏంటో చూపిస్తా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓం శ్రీ భద్రకాళి దేవి నమః అని ఇట్లా ఉంది కదా. సో ఇట్లా ప్రతి అమ్మవారికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు ఉంటాయి కదా. సో అలా ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చిండనమాట. మీకు అందరికైతే అమ్మవార్లు అయితే అన్ని అమ్మవార్ల పేర్లు సహా అమ్మవారిని అయితే చూపిస్తా. ఇప్పుడైతే అమ్మవారి మొత్తం అవతారాలను అయితే చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఓం శ్రీ బ్రహ్మచారిణి దేవాయ నమః అని ఉంది కదా. అలా దేవత నేమ్స్ అయితే అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి. అమ్మవారి పేరు సో ఇక్కడ చూసుకోవచ్చు శివ పార్వతులు అయితే.
ఏమో. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అర్ధనారీశ్వర అని ఉంది కదా, సో ఇలా అనమాట గుడి పార్వతి అలా. ఇంకా అవతారాలు ఉన్నాయి ఇక్కడ నుంచి, అన్ని అవతారాలే. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పేరు ఇక్కడ కనిపిస్తుందా, వాసుకి నయందాయ అనేసి. ఈ కాశీ అన్నపూర్ణాదేవి. ఇవన్నీ అమ్మవారు అవతారాలు, శివుడు అమ్మవారు అన్ని. ఇంకా అక్కడ దాకా ఉన్నాయి, మనం ఇక్కడ దాకా నెలలో ఉంది కాబట్టి ఇక్కడ దాకా చూసినాం. అలా ఇంకా అక్కడ సైడ్ కూడా ఉన్నాయి ఇంకా చాలా. లక్ష్మీదేవి ఇంకా ఇక్కడ నుంచి అక్కడ దాకా లాస్ట్ దాకా ఉన్నాయి. దేవి నమః అని వచ్చింది కదా, సో చాలామంది వెళ్ళదు అనుకుంటా. మన ఈరోజు చూపించేసినాం గౌరీమాతని కూడా. ఇలా అన్ని దేవతలు అవుతుంది. ఓ చాలా బాగున్నాయి. ఇవన్నీ శివలింగాలే. ఇవన్నీ శివలింగాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది ఒక ఆశ్రయం. ఇంకా మనం ముందుకు వెళ్దాం, ముంగట ఇంకేమున్నాయో చూద్దాం. ఇట్లా అని వెళ్దాం. ఇంకా మన వాళ్ళు అది ఆల్రెడీ వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తారు. సో మనం చుట్టుపక్కల మొత్తం శివలింగాలు ఉన్నాయి, అందుకనే 1800 శివలింగాలు అన్నారు కదా. సో ఇలా ఉన్నాయి అన్నమాట. అన్నీ కట్టేసి పెట్టిరనమాట. చూద్దాం ఇంకా లోపల ఇంకేముంది అంటే. ఇక్కడ ఫ్రంట్లో మళ్ళీ అక్కడ ఫ్రంట్లో కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అవే ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క అంటే పేరు పెట్టిరనమాట. చూడొచ్చు మీరు. అలా అన్నీ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. గుండె అయితే మెరుస్తుందండి. ఇంకా పోదాం ముంగట ఇంకేముందో చూసి మీకు అయితే చూపిస్తాయి. ఇంత వర్తా లేదా అని చెప్తాను అనమాట. మనకి అంటే ఇప్పుడు దేవాలయంలో ఏమైందంటే మొత్తం మనీ బిజినెస్ అయిపోయింది మొత్తం. సో దేవుని దర్శనం చేసుకోవాలంటే బిజినెస్లో మనీ పెట్టి ఖర్చు పెట్టి పోవాల్సి వస్తుంది అన్నిటికీ. ఇక్కడ మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి. ఇట్లా కొన్ని సెక్షన్స్ లాగా చేసి పెట్టిరనమాట. ఎక్కడ చూసినా శివలింగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ శివలింగం చూడవచ్చు, మనం చూడవచ్చు ఇక్కడ పట్టిక శివలింగం అని. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇలా వైట్ మొత్తం ఇట్లా ఉంది కదా. సో పైనుంచి వాటర్ పోసి దాకా అయితే సూపర్ ఉంది అసలు. ఈ శివలింగం చూసాక రావచ్చు. ఎంత బాగుంది. దర్శనం చేసుకొని పూజ చేపిస్తారు. అక్కడ ఉంది, అక్కడ పోవాలంటే 500 అంట ఇచ్చి పోవాలంట. దర్శనం అంటే అక్కడ పూజ చేసుకొని అభిషేకం చేసుకొని ఇచ్చి 500 ఎంతో తీసుకుంటారంట. అంటే ఇంతమందికి మా ఫ్రెండ్ అడిగిండు. సో ఇంత సో మీకు
ఇప్పుడు మీకు 3 అడుగుల శివలింగం చూపిస్తా అని చెప్పిన కదా. సో 3 అడుగుల బంగారు శివలింగం చూడండి ఒకసారి ఎలా ఉందో. సూపర్ ఉంది, అసలు మెరుస్తుంది. చూడండి ఒకసారి. సో 3 అడుగుల శివలింగం అయితే చూడండి, 3 అడుగుల బంగారు శివలింగం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ శివలింగాలు ఉన్నాయి అంతటా. ఎక్కడ చూసినా శివలింగాలే, ఇక్కడ అక్కడ మొత్తం శివలింగాలు ఉన్నాయి. మొత్తం లింగాలే, ఎక్కడ చూసినా చూసుకోవచ్చు. పెద్ద లింగం అయితే ఇచ్చాను. లింగం విగ్రహాలు, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ చిన్న అన్ని విగ్రహాలు. ఒకటి సాయిబాబా, అక్కడ శివుడు. సో ఇక్కడ కూడా ఇచ్చేసి ముందట నంది ఇచ్చిండు. తర్వాత ఇక్కడ లింగాలు ఇచ్చిండు. ఇక్కడ ఇక్కడ ఫ్రంట్లో చూసుకోవచ్చు. చుట్టూ తిన్న కూడా లింగాలు ఉన్నాయి. మొత్తం తిన్న కూడా మొత్తం లింగాలు ఉన్నాయి. డైరెక్ట్ అభిషేకంకి ఏంటంటే స్ప్రేలు పెట్టిండు. డైరెక్ట్ ఏం చేసినంటే ఇది కూడా ఒక లింగం. సో మనకి ఇక్కడ నుంచి ఆ కొన దాకా ఇచ్చిండు అనమాట లింగాలు. డైరెక్ట్ మన ఏమంటారు, ఇట్లా నీళ్ళు పోసండి ఏమంటారు, అభిషేకం. సో అభిషేకం డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ స్పేర్లు ఉన్నాయి కదా, డైరెక్ట్ అవే స్పేర్లు వస్తాయంట. ఈ నుంచి దాకా లింగాలు ఇచ్చారు. ఇవన్నీ లింగాలు, 1800 లింగాలు అంటే ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ఇంకా ముందట ఏముండదు, ఇక్కడ సాయిబాబా పెట్టారు. మిడిల్లో సాయిబాబా అక్కడ ఇక్కడ ఇక్కడ మాతుంది చూపిస్తా. చూడండి అమ్మవారు మిడిల్లో అమ్మవారు, శివుడు, మళ్ళీ నంది. ఇక్కడ నంది, ఇక్కడ నంది 4 సైడ్స్లో నంది ఉండు చూసుకోవచ్చు. అక్కడ నాగ సర్పం ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం లింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక సర్పం, అబ్బా ఇక్కడ కూడా ఒక సర్పం ఉంది. కాలుతుంది. ఓం నమః శివాయ. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ అన్నం పెట్టడం 1 to 2 దాకా పెడతారంట. సో ఇదైతే బాగుంది. ఇది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. 100 రూపాయలకు నేను పెడతారు, 100 రూపాయలకు ఇంత అన్నం అడ్జస్ట్ అనుకున్నా. కానీ తిన్నికైతే పెడతారు, ఇది చాలు. సో నేను అది అనుకున్నా. ఇంతగానం తిరిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడ తిన్నికైతే చూడవచ్చు. సో లోపలికైతే వెళ్తా. లోపలికి వెళ్ళినా కదా మన టీం అయితే అక్కడ ఉంది. వాళ్ళు అప్పలేడు ఏమైంది అట్లా చేస్తున్నాం. సో అదనమాట. ఇప్పుడు మనం అందరం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకవేళ బాగుంది చెప్తాను, అది ఎలా ఉంది ఏం కదా అయితే వాడతా అని నేను చూసి అయితే చెప్తా. సో ఇప్పుడైతే వెళ్దాం ఇంకా. సో ఇక్కడైతే స్లిప్పర్స్ ఇప్పాలి. ఇక్కడ ఇప్పి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం. ఇక్కడ అన్నదానం ప్రసాదం అని ఉంది కదా. సో ఇలా లోపలికి వెళ్ళాలి. చెప్పులు ఇక్కడ ఇప్పేసి వెళ్ళాలి. రమణేశ్వరం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, చూసుకోవచ్చు. అన్నదాన మహాక్షేత్రం. ఇదంతా ఆధ్యాత్మిక క్షేత్రంలో లైన్ తీసుకోవాలి. ఇక్కడ లైన్ ఉంది కదా. సో ఈ లైన్ నిలబడితే మనం తీసుకొని అక్కడ ప్లేట్ తీసుకొని తినవచ్చు అనమాట. ఇంకా నేను దగ్గర పోయి చూపిస్తా ఎలా ఉంది, ఇంకా టేస్ట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. వెళ్తున్నాం ఇంకా తీసుకోవడానికి. ఇది 2 లైన్స్ ఉన్నాయి. మనకైతే చారు, మన పచ్చడి, ఈ పప్పు అయితే లేదు. నిలబడి తినేసి చైర్స్ అయితే ఫుల్ ఉండు. ఇక్కడ జనాలు ఫుల్ వచ్చేసి కాబట్టి ఫుల్ ఉంది. నన్ను అడిగితే ఇంకా తినొచ్చు. ఇక్కడ
ఇక్కడ అయితే 2 to 1 అన్నారా, 1 to 2 అన్నారు కదా. సో ఎలా ఉంది, బాగుందా? సో మన కంపెనీ కన్నా బెస్ట్ అంటావా? చాలా బెస్ట్ అంటావా? ఓకే. సో ఇప్పుడే మనం అయితే కొంచెం తిన్నాము, తినేసి అయితే అబ్బా చల్లగా మంచిగా ఫుడ్ అయితే బాగుంది. 100 రూపాయలు ఏమో కానీ లోపల అవన్నీ చూసుకుని అంటే ఇప్పటిదాకా అయితే ఇలా మన నార్మల్ లింగాలు ఉన్నాయి, మనం శివుడు ఇవే చూస్తున్నాం అని అనుకున్నా. కాకపోతే 100 రూపీస్ తోటి మొత్తం కొంచెం తిన్నాం కాబట్టి కొంచెం సాటిస్ఫై ఉంది. సో ఇక్కడైతే బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉన్నాయి, వాడు పెట్టుకుంటుండే అప్పలు నేను. సో అది మళ్ళీ లీకేజ్ కూడా పెట్టుకుంటుండు. నేను కూడా ఛార్జింగ్ నా దాంట్లో ఫోన్లో ఏంటంటే నేను ఛార్జర్ తెలియదు, మర్చిపోయాను. సో అట్లా సో ముఖం అయితే గలీజ్గా అయిపోయింది ఎండకి తిరిగి. మళ్ళీ ఎన్ని రోజుల నుంచి నేను హెయిర్ ఫుల్ హెయిర్ ఉండే కదా, సో ఇప్పుడైతే ఇట్లా గుండె చేయించే వరకల్లా కర్రీగా కనబడుతుంది. సో మనమైతే తినేసి బయటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ నుంచి అయితే వేరే దగ్గరికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం.